అంటే భగవద్గీత చదివిన తర్వాత మనకేం చేయబుద్ధి కాదంటున్నారు. అదే. కానీ ఆ గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మ చేయమని చెప్పాడు కదా అర్జునుడికి. ఆ! అంటే నీకేదనిపిస్తే చేయమన్నాడు. హ్మ్. మనం భగవద్గీత మొత్తం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ఇది నేను చెప్తున్నాను. హ్మ్. నీకేమనిపిస్తే అది చేయమని లాస్ట్‌లో చెప్పాడు. అదే. సో, మనకేమనిపించింది అనేది ఇంపార్టెంట్. హ్మ్. సో, మనం భగవద్గీత చదివిన తర్వాత మనకేమవుతుందంటే స్టడీ చేస్తే, మనకు కొంత మనలో ఉన్న అజ్ఞానం తగ్గుతుంది. హ్మ్. అంటే నేనేదో సాధించాలి. హ్మ్. ఈ ప్రపంచంలో నేనేదో సాధించాలి. పేరు ప్రఖ్యాతి సాధించాలి. డబ్బు సంపాదించాలి. సుఖపడాలి. ఇవన్నీ ఏవైతే న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయో మనకి, హ్మ్. అవన్నీ కూడా కొంత తగ్గుతాయి. అదే. నిజం తెలిసిన తర్వాత. హ్మ్. ఎందుకంటే అవి మనం సాధించేవి కావవి. మనకొచ్చేవి. హ్మ్. అంటే వాటెవర్ నువ్వు ఏది సాధించినా, ఏది అనుభవించినా, ఎంత డబ్బైనా నీకు ఎంత వరకు ఉందో అంతవరకు వస్తుంది. హ్మ్. ఇంక దాని నుంచి ఒక రూపాయి రాదు. దాని నుంచి ఒక రూపాయి తక్కువ కాదు. అదే. అయిన మనకేంటంటే మనకి ప్రపంచంలో 2 రకాలుంటారు. రావణాసురుడు, రాముడు. హ్మ్. అంటే రావణాసురుడు కంప్లీట్‌గా నేనే. నేనేం చెప్తే అదే నేనే కరెక్టు. దేవుడు అనేవాడు లేడు. హ్మ్. అనేది ఒక ఏథిస్ట్ హ్మ్. ఫిలాసఫీ. హ్మ్. దేవుడే అన్నీ చేస్తున్నాడు. అన్నీ దేవుడే చేస్తున్నాడనేది రెండో ఫిలాసఫీ. ఈ హ్మ్. రెండిటి మధ్యలోనూ మిగతా వాళ్ళు ఉంటారు. అవును. నేను ఈ ఎండ్‌లో ఉన్నాను. హుహు. మన అమ్మగారు ఆ ఎండ్‌లో ఉన్నారు. అదే. ఇప్పుడు ఈ రెండిటిని మిక్స్ చేసి ఒక భగవద్గీతని పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోణంలో ఏదైనా ఒక సినిమా చేయొచ్చు కదమ్మా చక్కగా. చేయొచ్చు గానీ మరి దానికి ఫైనాన్స్ ఉండాలి కదా సార్. హ్మ్. సినిమా అంటే కమర్షియల్లీ అదే. ఇంటెన్సివ్ ఉండాలి. హ్మ్. సో, ఎవరైనా అవకాశం వస్తే ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తే నేను యాక్చువల్‌గా నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువుంది అందులో. అదే. ఎందుకంటే ఇప్పుడు నౌ దట్ ఐ హావ్ హ్మ్. స్టడీడ్ భగవద్గీత. ఇప్పుడు ఎందుకంటే స్పిరిచువల్ టైప్‌లో వచ్చే సబ్జెక్ట్‌లన్నీ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు 'కాంతార' తీసుకున్నా, 'కార్తికేయ' తీసుకున్నా, అది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా గానీ ఇప్పుడు మళ్ళీ మనకు ఆ రివైవల్ జరుగుతోంది. జరుగుతోంది. కాబట్టి ఈ మూవ్‌మెంట్‌లో క్రైమ్‌తో పాటు అలాంటి ప్రయత్నాలు కూడా చేసుకుంటే బావుంటదేమో. అది ముఖ్యంగా మీలాంటి వాళ్ళు బాగా స్టడీ చేశారు కాబట్టి బావుంటదేమో అనిపిస్తుంది. అదే ఎవరైనా నిర్మాత ఇంట్రెస్ట్ హ్మ్. ఉంటే డెఫినిట్‌గా చేయడానికి నాకు ఇంకా ఐ యామ్ మోర్ ఇంట్రెస్టెడ్. అదే. డెఫినెట్‌లీ ఐ విల్ డూ ఇట్. హ్మ్. అవకాశం ఇస్తే, దేవుడు అవకాశం ఇస్తే డెఫినెట్‌గా. మీ దగ్గర బౌండరీ స్క్రిప్ట్‌లు రెడీగా ఎన్నున్నాయి మీ దగ్గర కథలు? 300 ఉన్నాయి సార్. 300 కథలు మీ దగ్గర ఉన్నాయా? అటక మీద పెట్టేసారా ఏంటి? బౌండెడ్ స్క్రిప్ట్స్ అక్కడ పడేసున్నాయి. ఆహా! ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కథలు లేవు అంటున్నారు. సినిమా కదలట్లేదు ఇక్కడ. అంటే సినిమా ఇండస్ట్రీలో కథలు లేవనేది అదొక పెద్ద కథ. అదే. అదొక పెద్ద స్టోరీ మనకి. హ్మ్. సినిమా ఇండస్ట్రీ కథలు లేకపోతే అలా ఉండదు సార్. ఇక్కడ ఏంటంటే సార్ ఎవ్రీబడీ ఈజ్ ఇన్ రిస్క్. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ ప్లాన్. హ్మ్. ఇక్కడ మనకి సినిమా అంతా కంప్లీట్ అయ్యి, ఆ ఫస్ట్ షో పడి, ప్రేక్షకుడు చూస్తే తప్ప, మనం చేసింది కరెక్టా కాదా అని తెలీదు. తెలీదు. అందుకనే దాన్ని ప్రేక్షకుడు దేవుడు అన్నారు. ప్రేక్షక దేవుడు అని ఎందుకన్నారంటే వాడు డిసైడ్ చేస్తాడు నీ ఫేట్‌ని. కాబట్టి నువ్వు ఏ కథ రాసినా, ఏం చేసినా, ఏ హీరోతో చేసినా, ఎవరు చేసినా, ఇదంతా కూడా మనకి నచ్చిందనే చేస్తాం. బావుంటుందని, సూపర్ హిట్ అవుతుందని చేస్తాం. హ్మ్. నేను చేసినా, చిరంజీవి చేసినా, నోలాన్ చేసినా, స్పిల్బర్గ్ చేసినా, ఎవరైనా ఏ హీరో అయినా అంతే చేస్తారు. అంతే. అల్టిమేట్‌గా ఏది హిట్ అవుతుందని వాడు. ప్రేక్షకుడు ఏది చేస్తాడు. అందుకని ప్రేక్షకుడు ఎందుకంటే ఇది చేయడమేమో 100 మందితో చేయాలి. హ్మ్. ఇన్వాల్వ్ అయ్యారు. నేనొక్కడే అనుకోండి నేను ఒక పుస్తకాన్ని రాసేసుకోవచ్చు. అదే. అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. నా ఒక్కడితో సంబంధం అది. హ్మ్. ఇది అట్లా కాదు. 100 మందితో కలిసి పనిచేసి అన్ని ఫీల్డ్స్‌లో దీన్ని బాగా రావాలి. హ్మ్. అప్పుడు అది హిట్ అవుతుంది. మరి టైముని నమ్ముతారా మీరు? హ్మ్. టైముని. టైం. టైమా? హ్మ్. టైముని నమ్ముతారా? మంచి టైం వస్తే మనకి కలిసొస్తదని. 100% అది. అదే. నేను చెప్పా కదా! ఐ యామ్ ఎ కంప్లీట్ బిలీవర్. అంటే ఇక్కడ టాలెంట్ ముఖ్యమా? లక్ అనేది ముఖ్యమా? 2 అండి. హ్మ్. 2. హుహు. టాలెంట్ లేకుండా లక్ ఫేవర్ కాక ఎంతోమంది మిగిలిపోయిన వాళ్ళున్నారు. హ్మ్. లక్ ఫేవర్ అయ్యి కొంచెం యావరేజ్ టాలెంట్ ఉన్న పైకొచ్చినోడున్నారు. లేని వాళ్ళున్నారు. హ్మ్. కాబట్టి ఇట్స్ ఎ కంప్లీట్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. ప్రపంచము, ప్రకృతి అనేది అది మనం అర్థం చేసుకోవడానికి చాలా బియాండ్ అది. అదే. దాంట్లో పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆర్ ఇన్ఫినైట్. ఇప్పుడు మన టైం బాగోలేదు కాబట్టి మనం వెనక్కెళ్ళిపోవచ్చు అని వెనక్కెళ్ళిపోవచ్చు కదా! మనం పోరాడాలా లేకపోతే? అంటే అది ఒకటండి. ఇది మంచి ప్రశ్న మీరేశారు. హ్మ్. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకొక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని పర్స్యూ చేయడమే కరెక్ట్. ఓకే. పోరాడాల్సిందే. పోరాడాల్సింది. పోరాడకపోతే ఏమవుతుందంటే నీకు మళ్ళీ ఫ్యూచర్‌లో నువ్వు అయ్యో! నేను చేస్తే బాగుండేదేమో హ్మ్. అలా అనిపిస్తుంది. కానీ పోరాడాల్సిందే. హ్మ్. అయితే ఒకటి మాత్రం చూసుకోవాలి. ఓవర్ రిస్క్ తీసుకొని మనం రోడ్ మీదకొచ్చే ప్రయత్నం ప్రయత్నం చేయకూడదు. లేకుండా అదే. కొద్దిగా బ్యాలెన్స్‌డ్‌గా చేసుకుంటూ పోతే హుహు. మనకి టైమొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్‌గా వస్తుంది. వచ్చేస్తుంది. ఒకవేళ సక్సెస్ కాకపోయినా మనమేమి రిగ్రెట్ అవ్వాల్సింది లేదు. ఎందుకంటే సక్సెస్‌కి ఏమి లేదిక్కడ. అవును. నువ్వు ఒక్క సినిమాలో నువ్వు డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకొచ్చావు.
ఒక్క సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ చేసినా నువ్వు సక్సెస్ అయినట్లు లెక్క. ఓకే. దట్ ఈస్ యువర్ సక్సెస్. అంతే కదా. ఇప్పుడు బాహుబలి చేసి రాజమౌళికి బాహుబలి అదే సక్సెస్. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ చేయడమే సక్సెస్ నా లెవెల్కి. నేను కూడా ఒక కాంట్రిబ్యూషన్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి దారపరిచాను. అల్టిమేట్గా నాకు అది చాలా బాగా నచ్చిన వర్డ్స్. అదే. సో ఈ ప్రపంచాగ్నిలో ఈ సినిమా అనే అగ్నిగుండంలో నేను కూడా ఒక పాత్ర పోషించాను. నాకు కొంత సక్సెస్ ఉంది. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇట్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు మీ సక్సెస్ మీకుంది, అంతే. మీ ప్లస్ పాయింట్స్ మీకుంటాయి. సో ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ఆయన నిర్ణయిస్తారు. అదే. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే శివనాగేశ్వర గారు ఫేస్బుక్లో ఆ పోస్ట్ పెట్టారు ఫోటో పెట్టి. శివనాగేశ్వర గారి వ్యక్తికి నచ్చిన సినిమా తీసిన వ్యక్తిని ఒకసారి మాట్లాడితే మనకి చిన్న విషయం తెలుస్తేనే పిలిపించాను మేము. ఇప్పుడు 10 days బ్యాక్ వరకు మీరెవరు నా ఎవరు తెలియదు, శివనాగేశ్వర గారు నాకు తెలియదు. దిస్ సడన్లీ హ్యాపెన్. బట్ నేను చేసిన ప్రయత్నం కాదు కదా. అవును. ఈ ఆయనతో కలవాలని నేను చేయలేదు ప్రయత్నం, మీతో ఇంటర్వ్యూ ఇప్పించుకోవాలని నేను చేయలేదు. బట్ దిస్ హ్యాపెన్. అంటే ఏంటి, దిస్ ఇస్ దేర్. అదే టైము ఆ ఫేట్. ఈ రోజు నేను మీతో ఇంటర్వ్యూ ఇవ్వాలని రాసి పెట్టుంది కాబట్టి నేను వచ్చి కూర్చున్నాను, ఇచ్చాను. దట్స్ హౌ లైఫ్ వర్క్. మళ్ళీ ఇక్కడే మళ్ళీ కర్మ సిద్ధాంతం అంతా వచ్చేస్తుంది. కర్మ సిద్ధాంతం 100% ట్రూ అండి. అంటే నా ఉద్దేశం అంటే చెప్తున్నా కదా, ప్రకృతిలో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఇంటెలిజెన్స్ అనేది 2 రకాలుగా వర్కౌట్ అవుతుంది. ఓకే. హెవీ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు యూ మే బికమ్ ఎన్ ఎథిస్ట్ ఆర్ యూ మే బికమ్ ఏ బిలీవర్. ఈ 2 ఉంటాయి. మిగతా వాళ్ళందరూ ఈ మధ్యలో ఉంటారు.